హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక ప్రీమియం ఎక్సలెంట్ హౌస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈరోజు నేను హయత్నగర్ రావడం జరిగిందండి. హయత్నగర్ బొమ్మలగుడి అంటే చాలా డిమాండింగ్ ఏరియా అండి. అక్కడే రాజరాజేశ్వరి కాలనీ ఫేజ్ 2లో అయితే ఉన్నామన్నమాట. ఈ ప్రాపర్టీ అండి మనం ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతుంది. ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసింది మన సారే అన్నమాట. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మన ప్రాపర్టీ లొకేషన్ ఒకసారి క్లియర్గా ఎక్కడుంది డీటెయిల్స్ మా వ్యూవర్స్ చెప్తారా? కంపల్సరీ అండి. మీరు చెప్పినట్టుగానే హయత్నగర్ బొమ్మలగుడి రాజరాజేశ్వరి కాలనీ మంచి ప్రైమ్ లొకేషన్, హైలైట్ సెంటర్ ఏరియా. ఇది మన ప్రాపర్టీ ఇక్కడ ఉంది. ఓకే సార్. ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్ ఇది వచ్చి? ఇది ల్యాండ్ వచ్చేసి మనకు 170 అండి. ఓకే, 170 ల్యాండ్ నార్త్ ఫేస్. దీని డైమెన్షన్ వచ్చేసి 26 60 26x60. ఓకే, G+1 సార్? G+1. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 3 BHK, ఫ్రంట్ హౌస్ 1 BHK. సార్ రెంట్ వచ్చేసి 11 నుంచి 12,000 గ్రౌండ్ ఫ్లోర్, 15,000 వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్, 1 BHK పైన వచ్చేసి 6 నుంచి 8,000 రెంటల్ వస్తుందండి. మొత్తం మీద మొత్తం అంతా కలిపి నియర్ బై 30,000 ప్లస్ 20,000 వస్తుంది. ఓకే, ఓనర్ ఉండంగా అయితే 20 వరకు వస్తుందండి. 20 వరకు వస్తుంది. లేకపోతే ఓనర్ లేకుండా కంప్లీట్ మనము అలా రెంట్స్కి ఇచ్చుకున్నాం 30+ అయితే రెంట్స్ రావడం జరుగుతుంది. సరే, ఏరియాలో పర్ యార్డ్ ఎంత స్క్వేర్ యార్డ్ ఉంది? పర్ యార్డ్ వచ్చేసి మనకు ప్రజెంట్ రీసెంట్ అయితే 75,000 నడుస్తుంది సార్. ఓకే, 75,000 పక్కనే పోయింది. కన్స్ట్రక్షన్ కూడా నడుస్తుంది. అది 75,000 ఉంది సార్. ఈస్ట్ అండ్ నార్త్ ఫేస్లు కలిపి. సార్, ఇక్కడ ల్యాండ్ మార్క్ ఏదైనా ఉందా నియర్ బై? నియర్ బై ల్యాండ్ మార్క్ మనకు బొమ్మలగుడి అండి మెయిన్. ఓకే, బొమ్మలగుడి శివరస్తా. హైవే మనకు వచ్చేసి ఆర్టీసీ కాలనీ స్ట్రేట్ నియర్ బై రోడ్ 1 కిలోమీటర్ హైవే నుంచి మనకి. బచ్పన్ స్కూల్ ఆపోజిట్ చూస్తున్నారండి మీరు. బచ్పన్ స్కూల్ ఆపోజిటే లేన్ లో ఈ ప్రాపర్టీ అయితే ఉంది. లోపలికి వెళ్తూ క్లియర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్, ఈ ప్రాపర్టీ ముందు ఈ రోడ్ ఎన్ని ఫీట్ రోడ్ సార్? ఇది మనకు 25 ఫీట్ రోడ్. ఓకే, డ్రైనేజ్ ఉందా సార్? డ్రైనేజ్, సీసీ అన్ని ఎవ్రీథింగ్, వాటర్ కలెక్షన్, మున్సిపల్ టోటల్ ఉందండి. ఎవ్రీథింగ్. ఓకే సార్, లోపల ప్రాపర్టీ అన్ని కనెక్ట్ కలిపి ఉన్నాయండి. అన్ని కలిపి సార్. లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం. ఎన్ని ఫీట్ గేట్ సార్ ఇది వచ్చేసి? ఇది 10 ఫీట్ సార్. మనకి 10 ఫీట్ గేట్. 10 ఫీట్ గేట్ ఎందుకంటే మన కార్ స్పేసెస్ గా పోవాలని 10 ఫీట్ గేట్ పెట్టేసి. పెద్ద కార్ మనకి ఇన్నోవా ఫార్చునర్ ఏదైనా కానీ ఫ్రీగా తిరగడానికి 10 ఫీట్ పెట్టాం. జనరల్ అంటే 8 to 9 పెడతారు కానీ సరిపోదు కనుక ఫ్రీగా ఉండాలని 10 ఫీట్ గేట్. 10 ఫీట్ గేట్ పెట్టి టోటల్ గ్రానైట్ ఫిట్టింగ్ సార్ అంతా. ఓకే, ఇది ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ సార్? అవును సార్. చూస్తున్నారు దాని కూడా విత్ గ్రానైట్ తో కంప్లీట్ ఫినిషింగ్ సార్. ఓకే, చూస్తున్నారండి అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రాపర్టీని అయితే దగ్గరుండి సారీ కన్స్ట్రక్షన్ చేయించాడు అనమాట. మంచి మెటీరియల్, మంచి క్వాలిటీ అయితే యూజ్ చేసినారు. ఫస్ట్ లోపలికి ఎంటర్ గానే పార్కింగ్ ఉందండి. పార్కింగ్ కూడా చాలా స్పేషియస్, ఈజీగా 2 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. ఎల్ షేప్ పార్కింగ్ వచ్చింది. సార్, దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ ఉందా సార్? లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది సార్. మనకు ఇది ప్రొవిజన్ పెట్టినాం సార్. బట్ దీని ప్రస్తుతానికి ఒక డమ్మీలో సీట్ చేసి కవర్ చేసినాము. ఫర్దర్ గా ఓనర్ తీసుకుంటే ఇమీడియట్లీ క్లోజ్ చేసుకొని ఫిట్ చేసుకోవచ్చు. లేదంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా అవసరం పడితే యూజ్ చేసుకోవచ్చు. అప్పుడే యూజ్ చేసుకోవచ్చు. బట్ మనం డమ్మీ కొట్టాం సార్ అంతే. ఇక్కడ నుంచి వాల్ ఉంటుంది, ఒక 3 feet తో వాల్ ఉంటుంది. ఇక్కడ నుంచి డమ్మీ సీట్ ఉంటుంది సార్. ఓకే, ఇది డమ్మీ సార్. ఇది తీసేస్తే మీకు లిఫ్ట్ పెట్టేసుకోవచ్చు సార్. చూస్తున్నారండి, లిఫ్ట్ కూడా ఉందని, లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందన్నమాట. మీరు రెడీ టు వాక్. ఇక్కడ బోర్ సార్ మనకి. సార్, బోర్ ఎన్ని ఫీట్? బోర్ డెప్త్ వచ్చేసి మనకు 1050 ఉంది సార్. ఇది 1050 చాలా, ఎందుకంటే పైన వాటర్ లేదని చెప్పేసి లోపలికి వెళ్ళాం సార్ మేము. ఓకే, ఇంకా డెప్త్ బాగుండాలి, ఫ్యూచర్ ప్రాబ్లం వద్దని చెప్పేసి ఫుల్ అంతా తీసుకున్నాం సార్. ఫుల్ వాటర్ ఉంది మనకి. చూస్తున్నారండి, చాలా స్పేషియస్ గా చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. సార్, సంపు ఎంత కెపాసిటీ సార్ ఇది వచ్చి? సంపు వచ్చేసి మనకి 9,000 సార్ కెపాసిటీ ఉంటుంది సార్. RCC సార్ మొత్తం అంతా. ఓకే, అంటే 2 ట్యాంకర్స్ పడతాయి, ఈజీగా పడతాయి సార్. ఓఫో, ఇది మీటర్ ఉంది సార్ మనకి. మన వాటర్, మున్సిపాలిటీ వాటర్ మీటర్ ఇక్కడ. ఇది సంపు సార్. ఇది మొత్తం RCC సార్. ఇది చూస్తున్నారండి, సంపు కూడా నియర్ 2 ట్యాంకర్స్ పడతాయండి. అంత స్పేషియస్ గా కట్టినాడు. సార్, ఇది ఏం ఫేసింగ్ సార్ మనకు? ఇది నార్త్ ఫేస్ సార్. ఇది నార్త్ ఫేస్. ఇప్పుడు కింద వచ్చేసి మనం రెంటర్ కోసం కన్స్ట్రక్షన్ చేయాలి. కంపల్సరీ సార్. చూస్తున్నాండి, చాలా స్పేషియస్. కామన్ గా ఇక్కడ కూడా మనం పార్కింగ్ లో ఒక టాయిలెట్ ఇచ్చినాం సార్. ఇది ఓకే, ఎందుకంటే ఎవరైనా డ్రైవర్స్ యూజ్ చేసుకోవడానికి, వాచ్మెన్ ఉన్నా కానీ, ఎవరైనా బయట చూసుకోవడానికి, వాళ్ళ ఓనర్ కూడా బయట నుంచి పోవడానికి, ఇక్కడ ఏదైనా సంథింగ్ జరిగిందో చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చి ఓకే, ఇక్కడ వాష్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. చూస్తారు కదండి, ఆ విధంగా అయితే కన్స్ట్రక్షన్ ఫుల్లీ ప్లానింగ్ అండి. ఇది కంప్లీట్ ఇంజనీరింగ్ ప్లానింగ్ తో అయితే ఈ ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారంట. ఒకసారి రెంటర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ లోపలికి వెళ్ళడానికి ఏదైతే డోర్ ఉందో ఇండియన్ టేక్, ఇండియన్ సార్. ఒరిజినల్ ఇండియన్ BT సార్. ఇది 4 side కలర్.
ఓకే చూస్తున్నారు డోర్ సైజ్ కూడా పెద్ద సార్ మనది. జనరల్ సైజ్ తక్కువ పెడతారు, మనం ఎంతంటే 6x4 పెట్టాం సార్. 6x4 సైజ్ వచ్చేసి 6x4 అయ్యా. సార్ చుట్టూ ప్రాపర్ చుట్టూ ఇలా ఎన్ని ఫీట్స్ వదిలిపెట్టినారు సార్ ఇట్లా గల్లీ? మనం ఇది వచ్చేసి మనకి మొత్తం 4.5 ఫీట్ ఉంటుంది సార్. కొంచెం మనకి ఈశాన్యం కొంచెం పెరిగి ఉంటుంది ఇక్కడ. అక్కడ నుంచి అయితే టోటల్గా వచ్చేసి ఒక 5 ఫీట్ ఉంటుంది సార్. 4.5 5 ఉంటుంది సార్. 5 ఫీట్ ఉంటుంది. లాస్ట్ ఒక వాష్ ఏరియా కూడా వాష్ ఏరియా కూడా ఇచ్చాం సార్ లాస్ట్. అక్కడ మన కిచెన్ నుంచి మళ్ళీ డోర్ ఇచ్చాం సార్. వాస్తు ప్రకారం ఈస్ట్ సైడ్ డోర్ కూడా ఈస్ట్ లో డోర్ కూడా ఇచ్చాం దాన్ని. చూస్తున్నారు అంటే ఈ విండో వచ్చేసి మనం ఎవరు పెట్టారు సార్, మనం టేక్ విండో ఇచ్చినాం. దీన్ని ఫుల్ టేక్ విండో టేక్ విండో ఇచ్చాం. దీనికి గ్రిల్ టు గ్లాస్ ఫిట్టింగ్ కంప్లీట్ వస్తుంది సార్ ఇది. ఓకే చూస్తున్నారండి మనం ఫుల్ ఫాల్ సీలింగ్ సార్ ఇది. క్వాలిటీలో హై క్వాలిటీలో పెట్టాము. ఫస్ట్ అయితే మనం హాల్లో ఉన్నామండి. హాల్ కూడా కంప్లీట్ కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు. చాలా స్పేషియస్. మన టైల్ కూడా పెద్దవి సార్, 6x4 సార్. ఓకే 6x4 టైల్, 6x4 స్టైల్స్ అండి, పెద్ద తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ కదా సార్. ఇది టీవీ యూనిట్ డైరెక్ట్ ఫిట్ చేసుకోవచ్చు సార్ దీనికి. ఓకే మనం నెట్ కూడా టీవీ కనెక్షన్ కూడా ఇప్పించేసి, నెట్ టీ కనెక్షన్ వైరింగ్ కూడా తీసేసి, వైరింగ్ కూడా ఇచ్చేసినా సార్. చూస్తారండి మనం ఓనర్ ఉంటే ఎంత కేర్ తీసుకొని ఎన్ని ప్రికాషన్స్ తీసుకుంటారో అంత మంచి అయితే తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే మనకు 4x4 యూపీవీసీ విండోస్ తీసుకున్నారు విత్ ఫోటో ఫ్రేమింగ్ అండి. గ్రానైట్ తోని ఫోటో ఫ్రేమింగ్ కూడా తీసుకున్నారు. ఫోటో ఫ్రేమ్ కూడా వాల్ కట్ చేసి పెట్టించాం సార్ లోపలికి. మనం ఇది లోపలికి బయటకు వస్తే లోపలికి లోపల కట్ చేపించి ఫిట్ చేపించాం సార్. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మనకు కిచెన్. సార్ కిచెన్ వచ్చేసి ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నారండి. ఇక్కడ కూడా కంప్లీట్ గ్రానైట్ తీసుకున్నారు. మంచి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అండి. షెల్ఫ్ విషయం కూడా కాంప్రమైజ్ అవ్వడం, మంచి షెల్ఫ్స్, పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ ఒక విండో కూడా తీసుకున్నారు, 2x2 విండో తీసుకున్నారు. అదే విధంగా మనకి ఏంటంటే వాస్తు ప్రకారం ఈస్ట్ సైడ్ ఒక డోర్ కూడా ఇచ్చినారు కిచెన్ నుంచి. బ్యాక్ సైడ్ వస్తే మనకి ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్, మంచి ట్యాప్, ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ మనం వచ్చేసి ఒక పూజ గది చూద్దాం. మన కిచెన్లో పక్కకు పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. పూజ గది కూడా చూస్తే చాలా మంచిగా తీసుకోవడం జరిగింది. సార్ పెయింటింగ్స్ అన్ని ఏషియన్ పెయింట్స్ యూజ్ చేసాం. ఏషియన్ పెయింట్ సార్. మొత్తం వచ్చేసి మనకు వచ్చేసి ఏషియన్ పెయింట్ సార్. ఎక్స్టీరియర్ అపెక్స్ అల్టిమా వేసాం సార్. ఇంటీరియర్ వచ్చేసి మనం వచ్చే ప్రీమియం రాయల్ వేసాం సార్. మనం ఏం అబద్ధాలు ఆడడం లేదండి. కనిపిస్తున్నాయి సార్ మీకు. ఇక్కడ మనకి అపెక్స్ ఉన్నది, అవును, రాయల్ ఉంది, బిర్లా వైట్ పుట్టి ఉంది. దీంట్లో అల్టిమా ఉంది సార్. అది ఎనామిలో ఆయిల్ మొత్తం ఏషియన్ పెయింట్ సార్. మనకు లోకల్ ప్రూఫ్స్ ఇక్కడ కనిపించేస్తున్నాయి, చూస్తున్నాం కదా. నెక్స్ట్ ఒకసారి మనము మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్ గా మంచి కింద టైల్స్, ఇక్కడ విండో, 2 విండోస్ తీసుకున్నారు. బీరువా ప్రొవిజన్ తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, బ్యూటిఫుల్ ఫాల్సింగ్. అదే విధంగా అటాచ్డ్ బాత్రూమ్ అండి. బాత్రూమ్ లో కూడా కంప్లీట్ టైల్స్ 5 వరకు 6 ఫీట్స్ వరకు తీసుకున్నారు. దీనిలో గ్రీజర్ పాయింట్ కానీ ఎవ్రీథింగ్, షవర్, ఎవ్రీథింగ్ పాయింట్స్ అన్ని అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము. చిల్డ్రన్ బెడ్రూమ్ వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా 8 ఫీట్ వరకు తీసుకున్నారు. దానికి విండో, ఎగ్జాక్ట్స్, ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా తీసుకున్నారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఒక 2 విండోస్ అయితే తీసుకున్నారండి. పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇప్పటివరకు మనం చూసింది 2 BHK అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. రెంటల్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారు. దీనికి 10 to 12,000 రెంట్ కూడా రావడం జరుగుతుందంట. ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసింది 3 BHK అండి. అది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో 5 సీలింగ్ కూడా తీసుకోవచ్చు. మొత్తం పీవీసీ సార్. ఇదంతా ఫాల్ సీలింగ్ ప్రొఫైల్ సీట్ ఇచ్చాం టోటల్ గా వచ్చేసి మనకి వుడ్ కలర్ లో. చాలా మంచిగా తీసుకున్నారండి. కంప్లీట్ పార్కింగ్ లో కూడా కాంప్రమైజ్ కాకుండా ఇంత బాగా అయితే తీసుకున్నారు. స్టెప్స్ కూడా మనకి 3.5 సార్, 3.5 ఫీట్స్ చూస్తారు కదా. 3.5 ఫీట్ స్టెప్స్. ఇవి కూడా గ్రానైట్ తీసుకున్నారు. అదే విధంగా ఓకే స్టీల్ రైలింగ్ అండి, జిందాల్ తీసుకున్నారంట. ఈ స్టెప్స్ ఎక్కేటప్పుడు కూడా మంచి ఇట్లా గ్లాస్ విండోస్ తీసుకున్నారండి. అంటే ఫ్యూచర్లో మనకు వెంటిలేషన్ ప్రాబ్లం రాకుండా మంచిగా అయితే తీసుకున్నారు. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీకి అయితే వచ్చినామండి. బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఒక రూమ్ అంత ఉందండి. బాల్కనీ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. ఇక్కడ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కలిగి కింద గ్రానైట్ తీసుకున్నారు. ఇక్కడ మనకు ఈవెన్ పిల్లర్ వస్తే పిల్లర్ కూడా మంచిగా టైల్స్తో ఇంత మంచిగా డిజైన్ చేశారండి. ఇంకోటి ఫాల్ సీలింగ్ వచ్చేసి మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. మంచిగా లైట్స్ కూడా ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇంకోటి చూడండి ఇక్కడ మనకు వచ్చేసి రేలింగ్ ఫుల్ గ్లాస్ కంప్లీట్ ఎల్ షేప్ ఇక్కడ నుంచి వదులుకొని లాస్ట్ వరకు. అంటే మనకి ఇన్ ఫ్యూచర్లో వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మంచిగా చూసినా కానీ విండో నుంచి మంచిగా క్లియర్గా కనిపిస్తుంది. మనకు ఒకటి రాడ్ కూడా ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్ రాడ్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఓనరే దగ్గర ఉండి కన్స్ట్రక్షన్ చేసుకుంటే కింద ఫుల్ గ్రానైట్ సార్. పెద్దది ఇది సైజ్ కూడా. ఇది కూడా గ్రానైట్ తీసేసుకున్నారు. ఫుల్ అందరూ ఏంటంటే జస్ట్ ప్లాస్టింగ్ చేసి వదిలిపెడతారు. బట్ ఇక్కడ కూడా కాంప్రమైజ్ కూడా మంచిగా గ్రానైట్ అయితే యూజ్ చేసినారండి.
ప్రాపర్టీ అయితే మంచిగా ఉందండి, లగ్జరీస్ ప్రీమియం హౌస్ అని చెప్పొచ్చు. ఈ డోర్ వచ్చేసి హైట్ 8 ఫీట్లు ఉంటుంది సార్, మనకి 8 ఫీట్ హైట్, చాలా హైట్ తీసుకున్నాం. మనకు సైజ్ వచ్చి దీని థిక్నెస్ కూడా మందం పెట్టాం సార్ మనం. ఎవ్రీథింగ్ ఇండియన్ 6x4 సార్, అంతా ఇండియన్ సార్. చుట్టూ కూడా టైల్స్ పెట్టినారు, చూస్తున్నారు టైల్స్ సార్, మొత్తం అంతా కంప్లీట్ టైల్స్ యూజ్ చేసినారు, చాలా బాగుందండి. లిఫ్ట్ కూడా ఇక్కడ ఓపెన్ అవుతుంది సార్, ఇది లిఫ్ట్ ప్రొవిజన్ ఇక్కడ, ఫస్ట్ ఫ్లోర్ ప్రొవిజన్ ఇక్కడ ఉంది సార్, ఇది లిఫ్ట్ ప్రొవిజన్. లిఫ్ట్ ఇక్కడైతే ఓపెన్ అవుతుందట అండి. ఒకసారి లోపలికి వెళ్దాం, లోపల కూడా వెళ్ళి క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ గానే హాల్లో అసలు ఎంత బాగుందో చూస్తున్నారు కదా, వుడ్ వర్క్ అయితే ఎంత బ్యూటిఫుల్గా చేయించినారు చూడండి, చాలా బాగా. పెద్ద టీవీ పెట్టుకోవచ్చు అండి, పెద్ద టీవీ యూనిట్ అయితే మనకు ప్రొవిజన్ ఎవ్రీథింగ్ ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా పైన బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ మంచి లేటెస్ట్గా ఉంది. ఇక్కడ ఒకటి ఆర్చ్ కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా. మనకి ఏంటంటే నెక్స్ట్ డైనింగ్ హాల్ ఉంటుంది అన్నమాట, దానికోసము ఇక్కడ ఒక మంచి ఆర్చ్. ఇక్కడ ఏంటంటే మనము ఫ్రెండ్స్ కానీ నేబర్స్ కూడా కూర్చున్నప్పుడు ఇది హాల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాక్ సైడ్ వచ్చి ఆర్చ్ అయితే తీసుకున్నారు. ఆర్చ్ దగ్గర కూడా మనకి ఏంటంటే ఇట్లా మంచిగా గ్లాస్ తోని మంచిగా డోర్స్, ప్రొఫైల్ డోర్, ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. గ్లాస్ ప్రొఫైల్ డోర్, అది ప్రొఫైల్ డోర్ అంట. ఇక్కడ కూడా మనకి ఏంటంటే 4x4 యూపీవీసీ విండో తీసుకున్నారండి, మంచిగా గ్రానైట్ తో తీసుకున్నారు. ఇవన్నీ చూస్తేనే చాలా టెంప్టింగ్ గా ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తుంటే కబోర్డ్స్ కూడా చూడండి, కబోర్డ్స్ కూడా మంచిగా తీసుకున్నారు, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ప్రాపర్టీ అయితే మంచిగా లేటెస్ట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ విధంగా అయితే ఉందండి. ఇది ఆర్చ్ అండి, ఆర్చ్లో కూడా మంచిగా గ్లాస్ తీసుకున్నారు, కంప్లీట్ వుడ్తోనైతే డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళగానే మనకు ఇది డైనింగ్ ఏరియా, చాలా స్పేషియస్గా ఉందండి. ఈజీగా ఒక 10 to 12 మెంబర్స్ ప్రశాంతంగా కూర్చొని తినే విధంగా అయితే అంత స్పేషియస్గా అయితే డైనింగ్ తీసుకున్నారు. డైనింగ్లో కూడా మంచిగా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, దీంట్లో లైటింగ్ ఎవ్రీథింగ్. ఇక్కడ కూడా మనకు 4x4 యూపీవీసీ విండో పెట్టారండి విత్ ఫోటో ఫ్రేమింగ్ తో అనమాట. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారు, అంటే దీన్ని కూడా మనం వుడ్ వర్క్ తోని గ్లాసెస్ కానీ మనం ప్లేట్స్ కానీ అలా పెట్టుకోవడానికి, లేకపోతే మన షోకేస్ వర్క్ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా మనకు షెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ నుంచి జస్ట్ ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ మనకు కిచెన్ ఇచ్చినారు. కిచెన్ కూడా స్పేషియస్గా ఎల్ షేప్ అయితే తీసుకున్నారండి, చూస్తున్నారు కదా. ఇక్కడ కూడా మంచిగా గ్రానైట్తో మంచిగా డిజైన్ చేయడం జరిగింది ప్లాట్ఫామ్. అదేవిధంగా చుట్టూ టైల్స్, విండో, ఇంకా మనకు పైన ఫాల్ సీలింగ్ కూడా ఉందండి. చూస్తున్న ఫాల్ సీలింగ్ కూడా యూజ్ చేసిన లైట్స్ కూడా అంటే దీని పక్కన మనకి ఫ్రిడ్జ్ ఇక్కడ ఏంటంటే షెల్ఫ్స్ పక్కే ఫ్రిడ్జ్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. మనం దీని నుంచి బ్యాక్ సైడ్ వెళ్తే ఇక్కడ మనకు వాష్ ఏరియా అండి, చూస్తున్నారు వాష్ ఏరియా అయితే ఉంది. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఇచ్చినారు. టైల్స్ చూస్తున్నారు, బచ్పన్ స్కూల్ అదే అండి, బచ్పన్ స్కూల్ ముందే మన ప్రాపర్టీ ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేయబోయే ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. మంచి ల్యాండ్ మార్క్ అన్నమాట. ఇదేంటంటే సార్, ఇది విజయవాడ హైవేకి ఎంత దూరం నుంచి 1 కిలోమీటర్ సార్, జస్ట్ 1 కిలోమీటర్ సార్. చూస్తున్నారు కానీ 1 కిలోమీటర్ డిస్టెన్స్. ఇక పూజ గది విషయానికి వస్తే చాలా స్పేషియస్గా ఒక ఫ్యామిలీ మంచిగా కూర్చొని పూజ చేసుకునే విధంగా మంచిగా పై వరకు టైల్స్, ఫుల్ టైల్స్ సార్, మొత్తం అంతా ఫుల్ మనకు 10 feet వరకు టైల్స్ తీసుకున్నారు. మంచిగా ఫాల్ సీలింగ్ ఇచ్చినారు, మంచిగా విండో ఇచ్చినారు, చాలా స్పేషియస్గా ఉంది. ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్దాము. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. కింద టైల్స్ యూజ్ చేసినారు, పైన ఫాల్ సీలింగ్ ఒకసారి చూడండి, చాలా బ్యూటిఫుల్గా డిఫరెంట్గా అయితే తీసుకున్నారు. ఇక విండో విషయానికి వస్తే పెద్ద విండో తీసుకున్నారండి. ఇక్కడ విండో ఓపెన్ చేస్తేనే మనకు మంచి చల్లని గాలి వెళ్తురు వస్తుంది, చూస్తున్నారు కదా. ఇంత బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. ఇటుపక్కకు కూడా ఏంటంటే మనకు షెల్ఫ్స్ తీసుకున్నారు, అదేవిధంగా బీరో ప్రొవిజన్ తీసుకున్నారు. జస్ట్ వుడ్ వర్క్ చేయించుకుంటే అయిపోద్దండి మన పని, అంత బాగా తీసుకున్నారు. నెక్స్ట్ ఇది అటాచ్డ్ బాత్రూమ్. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా పై వరకు 10 feet వరకు మనకు టైల్స్ అయితే తీసుకున్నారండి. అక్కడ మనకు విండో ఇచ్చినారు, మన గ్రీజర్ పాయింట్స్ కానీ షవర్ పాయింట్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రాపర్టీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రాపర్టీ మీరు లైవ్లో చూస్తే 200% మొత్తం మనం యాపాక్స్ ఫిట్టింగ్ తో చేయించాం సార్ అంతా. ఓకే, లీకేజ్ అవ్వకుండా, ఫ్యూచర్ లీకేజ్ ప్రాబ్లం కాకుండా హ్యాపాక్స్ మొత్తం ఫిట్టింగ్ అంతా చూస్తున్నాం కదా. మనకి డోర్స్ కూడా చూస్తే ఇవి కూడా ఏంటంటే వాటర్ ప్రూఫింగ్ అలాంటివి అయితే తీసుకున్నారు అన్నమాట. డబుల్ పీవీసీ సార్, అది వచ్చేసి డోర్. డోర్స్ కూడా మనకు వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అయితే రావడం జరుగుతుంది. సార్ బెడ్రూమ్స్ మెజర్మెంట్స్ ఏంటి సార్? ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు 13x13 సార్, ఇది 13x13 అంటే కింగ్ సైడ్ బెడ్ పడుతుంది. కింగ్ సైడ్ బెడ్ ఈజీగా పడుతుంది కంపల్సరీ. చూస్తున్నారండి సార్, దీనికి ఎలాంటి ఏ కంపెనీ వైరింగ్ యూజ్ చేసినారు సార్? ఇక వైర్ వచ్చేసి మొత్తం అంతా మనం వీగార్డ్ వాడాం సార్. ఓకే, వీగార్డ్. ఇది వచ్చేసి మన స్విచ్ బోర్డ్ వచ్చేసి హ్యాంకర్ సార్, హ్యాంకర్ ఫెంటా సార్. వైర్ వచ్చేసి వుడ్ అంతా టేక్ వుడ్ వాడాం సార్ మొత్తం. సార్ సిమెంట్ ఏది వాడినాం సార్? సిమెంట్ మనకు ఆర్సీసీకి వచ్చేసేమో టోటల్ అల్ట్రాటెక్ వాడాం సార్. ఓకే. ఇక కన్స్ట్రక్షన్ బ్రేక్ వర్క్ ప్లాస్టింగ్ అయితేనేమో కేసీపీ వాడాం సార్. కేసీపీ వాడినారు, చూస్తున్నారు కదండి. స్టీల్ వచ్చేసేమో జయరాజ్ స్టీల్ వాడాం. జయరాజ్ అంటే నెంబర్ 1 జయరాజ్ వాడినారంట. ఒకసారి మనము నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఎక్స్ప్లోర్ చేసి ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాము.
నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సార్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇదా సార్ ఇదా? చిల్డ్రన్ బెడ్రూమ్ సార్ ఇది మన సెకండ్ బెడ్రూమ్ సార్ ఇది. ఓకే, ఫస్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్ గా తీసుకున్నారండి. దీనిలో టైల్స్ యూజ్ చేసినారు, విండో, అదే విధంగా అటాచ్డ్ బాత్రూమ్, ఫుల్ టైల్స్, అటాచ్డ్ బాత్రూమ్, ఫుల్ టైల్స్, పైన ఫాల్ సీలింగ్ కూడా అవైలబుల్ ఉంది దీనికి కూడా. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచిగా బ్యూటిఫుల్ గా ఉందండి, పిల్లలు నచ్చే విధంగా చాలా బ్యూటిఫుల్ గా తీసుకున్నారు. సార్ దీని మెజర్మెంట్స్ ఏంటి? దీని మెజర్మెంట్స్ 9x10 సార్ ఇది. 9x10 అండి. మంచిగా వీళ్ళకి చిల్లలకి అయితే మంచి ఒక బెడ్ అయితే పడుతుంది. నెక్స్ట్ మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. ఇది కామన్ బాత్రూమ్ చూస్తారండి. కామన్ బాత్రూమ్ కూడా ఇండియన్ ఉంది సార్ దాంట్లో. ఓకే, రెండిట్లలో వెస్టర్న్ ఉంది, ఒకటి ఇండియన్ ఉంది సార్. దీని కూడా పై వరకు టైల్స్ అండి చూస్తారు. మనకి వాష్ ఏరియా కూడా ఫుల్ టైల్ సార్. ఇక్కడ వచ్చేసి ఫుల్ టైల్ మొత్తం వచ్చేసి 3D టైల్స్ అవి. ఇక్కడ మనం ఏంటంటే ఒకటి వాష్ బేసిన్ పెట్టుకోవడానికి, టేబుల్ టాప్ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చాం సార్. నెక్స్ట్ ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది కూడా చాలా స్పేషియస్ గా మంచిగా తీసుకున్నారు. దీని సైజ్ కూడా సేమ్ సార్. ఇది 10x10 సార్. ఇది 10x10 సార్. 10x10 అండి. ఇది కూడా స్పేషియస్ ఉంది. షెల్ఫ్స్ ఇచ్చినారు, అదేవిధంగా ఇక్కడ బీరువా ప్రొవిజన్ ఇచ్చినారు, పైన బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్, ఇక్కడ 4x4 విండో, అదే విధంగా లో రూఫ్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదండి, చాలా బాగుందండి ప్రాపర్టీ. ఎవరు తీసుకుంటారో లక్కీయెస్ట్ పర్సన్ అని చెప్పొచ్చు. సార్ ఒకసారి మనం టెర్రస్ మీద కంపల్సరీ సార్. పైన ఏంటంటే అండి ఒకటి మనకు పెంట్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేశారంట. దీనికి పర్మిషన్ ఎంత ఉంది సార్? G+1 పర్మిషన్ సార్ మనకి. G+1 పర్మిషన్. అవును సార్. ఓకే, పైకి వెళ్ళడానికి మనకు స్టెప్స్ అయితే మంచి గ్రానైట్ తో 3.5 feet తీసుకున్నారు. స్టీల్ రైలింగ్ మనకు ఇది స్టెప్స్ చాలా ఫేసెస్ సార్. ఇది చాలా చోట్ల రాదు, చాలా మన దగ్గర మంచి ఫ్రీగా తీసుకున్నాం సార్. మనకు హెడ్ రూమ్ కూడా అండి, స్టెప్స్ మీద హెడ్ రూమ్ కూడా తీసుకున్నారు. మనం ఇప్పుడైతే సెకండ్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. సెకండ్ ఫ్లోర్ కూడా మంచిగా మన కింద చూసుకుంటే మంచిగా స్పేషియస్ గా ఉందండి. ఇక్కడ కూడా మన ఫ్లోరింగ్ కంప్లీట్ సార్, ఫినిషింగ్ కంప్లీట్, ఫ్లోరింగ్ కూడా అయిపోయింది. ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ చూడండి, ఇక్కడ వరకు ఉందన్నమాట. ఇన్ ఫ్యూచర్ మీరు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ఇక పిల్లర్స్ చూసుకుంటే పిల్లర్ సైజ్ కూడా చాలా పెద్ద ఉందండి. ఇన్ ఫ్యూచర్ మీరు 2 floors వేసుకున్నా మీకు ప్రాబ్లమే లేదని అంత స్పేషియస్గా తీసుకున్నారు. ఇక నెక్స్ట్ ఇది సింగిల్ బెడ్రూమ్ అనమాట. ఇది రెంటల్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ కూడా మంచి ఫాల్ సీలింగ్, పైన ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్గానే ఒక మంచి చిన్న హాల్, ఇక్కడ టీవీ యూనిట్, మంచిగా షెల్ఫ్స్, ఇక్కడ చిన్నది కిచెన్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కిచెన్, దాంట్లో ఫ్రిడ్జ్ పాయింట్ ఇక్కడ వచ్చింది సార్. పూజ వచ్చింది, చిన్న సెల్ఫ్, చిన్న పూజ రూమ్ కూడా తీసుకున్నారు. అంతే మంచిగా. సార్ దీనికి రెంట్ ఎంత వస్తుంది అన్నారు మీరు? దీని 6 నుంచి మనకు 7-8 మధ్యలో వస్తుంది సార్. మ్యాక్సిమం అయితే మ్యాన్ అయితే 6,000 సార్. ఓకే, చూస్తున్నారు కదండి. ఇక్కడ కూడా మంచిగా బెడ్ సార్. బెడ్ ఎడిట్ వచ్చినా కూడా మంచి సైజ్ సార్ బెడ్. సార్ దీనికి సైజ్ ఇది 10x12 సార్. ఇది 10x13 సార్. 10x13 చూస్తున్నారు. దీంట్లో కూడా మంచి షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్, మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. ఇక్కడ వచ్చేసి యూపీసీ విండో, డబుల్ విండో సార్. అది అటాచ్డ్ బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా పై మంచి టైల్స్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకైతే గ్రానైట్తో అయితే మనకు డోర్ సిస్టమ్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్ ఉందండి. సార్ పైన వాటర్ ట్యాంక్స్ ఎన్ని ఉన్నాయి సార్? వాటర్ ట్యాంక్ మనము 2 వాటర్ బేస్ కట్టించినాం సార్ మనము. ఓకే, డ్రింకింగ్ వాటర్ ఒకటి వస్తుంది మనకి, మా బోర్ వాటర్ ఒకటి వస్తుంది సార్. 2 డైరెక్ట్ మనం బేస్ కట్టించి పెట్టేసాం సార్. అది ఓకే, క్లియర్ ఉంది. ఓకే. చూస్తున్నాం కదా, ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాము. మళ్ళీ ఒకసారి అడుగుదాం. పైకి వెళ్ళడానికి కూడా మనకి టాంక్కి వెళ్ళడానికి కూడా మనం ఐరన్లో ఇది సిడి లిచన్ చేపించాం సార్. ఇది మనకి ఓకే. చూస్తున్నాం మనకి పైకి వెళ్ళడానికి కూడా మనం ఐరన్తో చేపించాం. ఫ్యూచర్ క్లాత్స్ ఆరేసుకోవడానికి కూడా ఇక్కడ రాడ్స్ ఇచ్చాం సార్. రాడ్స్ ఇచ్చినారండి. చాలా మంచి ఏరియాలో, మంచి లొకేషన్ లో ఉంది సార్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అడుగుతాను. ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్ ఇది? ఇది మనకు 3,500 సార్. ఇది 3,500 SF టోటల్ మన బిల్డప్ ఏరియా సార్. ఎస్ఎఫ్టీ వచ్చేసి గ్రౌండ్, ఫస్ట్, సెకండ్, పెయింట్ హౌస్ మొత్తం కలిపి 3,500 సార్. ఇది ఓకే. చూస్తారండి, 1,500 SFT అయితే రావడం జరిగింది. సార్ ప్రాపర్టీ ప్రైస్ ఎంత అంటున్నారు? మనం 2,05 lakhs చెప్తున్నాం సార్. ఓకే, ఫిక్స్ సార్? నెగోషియబుల్? లైట్ గా ఉంటుంది సార్. స్లైస్ నెగోషియబుల్ కూడా అంటే మన ప్రైస్ ఎలా ఉందో అలా దాని మీద పెట్టాం సార్. లైట్ గా ఉంటుంది సార్. ప్రాపర్టీ ఎక్కడ కాంప్రమైజ్ ఎక్కడ అవ్వలేదు సార్. మనకి జెన్యున్ ప్రాపర్టీ చెక్ చేసుకోవచ్చు. ఆర్కిటెక్చర్, ఇంజనీర్, టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవచ్చు. జెన్యున్ గా తీసుకోవచ్చు సార్. చెక్ చేసుకునే నో ప్రాబ్లం సార్. వాస్తు 100% వాస్తు జెన్యున్ గా చెక్ చేసుకొని తీసుకోవచ్చు సార్. ఎనీ డౌట్ సార్, ప్రాబ్లం లేదు. రెడ్ బ్రిక్ యూజ్ చేసిన మొత్తం రెడ్ బ్రిక్ కరీంనగర్ యూజ్ చేసాం సార్. మనం శాండ్ సార్. టోటల్ కాళేశ్వరం స్టాండ్ సార్. లోకల్ స్టాండ్ అదేం కాదు, మొత్తం కాళేశ్వరం వాడాం సార్ అంతా. చూస్తున్నాండి, చాలా బాగా అవుతుందండి ప్రాపర్టీ. చెప్పడం కాదు, మాటల్లో చూడాలనుకుంటే లొకేషన్ డీటెయిల్స్ నేను ఏంటంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్ లొకేషన్ రండి. స్క్రీన్ మీద సార్ నెంబరే ఉంటుందండి. సారే ఓనర్ అన్నమాట. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేరు. సో దాన్ని డైరెక్ట్ కన్సల్ట్ అని ఏం డౌట్స్ ఉన్నా సార్ని కన్సల్ట్ అయితే సరిపోద్ది అన్నమాట.
హయత్నగర్ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందండి. నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ చాలా ఉన్నాయన్నమాట. 2 crores 5 lakhs అయితే చెప్తున్నారు. దీనికి 80% లోన్ వస్తుందని కూడా చెప్తున్నారు అనమాట. సో మీకు లోన్ ప్రాబ్లం కూడా లేదండి, మీ సిబిల్ పర్ఫెక్ట్ ఉంటే లోన్ కూడా వచ్చేస్తుంది. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఇన్స్టాను కూడా ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.